ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 8వ తారీఖున ఆదివారం సప్తమి వస్తోంది. మాఘమాసం అంతా కూడా చాలా చాలా విశేషంగా వస్తోందని చెప్పుకోవచ్చు. మొదటి ఆదివారం రథ సప్తమి, రెండవ ఆదివారం మాఘ పూర్ణిమ, మూడో ఆదివారం ఇప్పుడు సప్తమి, మళ్ళీ ఆదివారం సప్తమి, నాలుగో ఆదివారం మహాశివరాత్రి. అద్భుతంగా ఏం మాఘమాసం అండి. మరి ఇట్లా సూర్య ఆరాధనకి విశేషంగా చెప్పినటువంటి ఈ మాఘమాసాన్ని మరి ఆదివారం సప్తమిని ఇప్పుడు వచ్చే 8వ తారీఖున ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఏదైనా స్పెషల్గా వస్తుందా? ఒకసారి తప్పకుండా అమ్మా. ఆదివారం సప్తమే విశేషం అంతే. ఇక మొన్న అంతకుముందు మనకు పుష్యమి నక్షత్రంతో కూడి వచ్చింది, అది ఇంకా అద్భుతము. కనుక ఈసారి మనకు ఆ రోజు ఎవరైతే వినియోగించుకోలేదో, అయ్యో ఎవరో స్త్రీమూర్తిలో కాస్త బాగా లేకనో లేదా తెలుసో తెలియకనో అయ్యో ఈ వీడియో మేము ముందే చూస్తే అయిపోవు అని అనుకునేటువంటి వారు కానీ, ఇంకా ఏదైనా ఉండేటువంటి వారు కావచ్చు, ఈ భాను సప్తమి రోజు ఆదివారం రోజు మనం చెప్పేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ చేసినటువంటి వారికి సూర్యునికి సంబంధించినటువంటి అనుగ్రహం లభిస్తుంది. మరి సూర్యునికి సంబంధించినటువంటి అనుగ్రహం ఏ విధంగా లభిస్తుంది అయ్యా అంటే, మీ జాతక చక్రంలో సూర్యుడు బాగా లేకున్నా, మీకు ఈగో ఫీలింగ్ ఉన్నా, ఇది ఉన్న విషయం చెప్తాను, ఈగో ఫీలింగ్ ఉన్నా, నా మాటే శాసనము, సీతయ్య ఎవరి మాట వినడు అనే విధంగా ఉండేటువంటి వారు చెయ్యండి. ఎందుకంటే అందరి మాట వినాలి, అందరు చెప్పింది వినాలి, మనం చెప్పింది అందరూ వినాలి. కనుక సూర్యుడు నీచబడిన వారు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు, పీసీఓడి ప్రాబ్లం ఉండేటువంటి వారు, పితృదోషాలు ఉండేటువంటి వారు, అదేవిధంగా జాతక చక్రంలో గవర్నమెంట్ జాబు మీకు ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మోసపోయారా? గవర్నమెంట్ జాబు కోసం ఎదురు చూస్తున్నారా? లేదా గవర్నమెంట్ ఉద్యోగము మీకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుందా? ఇలాంటి సమస్యలు. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా? అది ఏ రకంగా అయినా. ఇంకా చూసుకున్నట్టయితే జాతకరీత్యా మీ స్థానాలలో ఉండేటువంటి మన రవి యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటువంటి వారు ఈ రోజు నాడు ఈ యొక్క రెమెడీలను చేసుకోండి మనం చెప్పేటువంటివి. పితృ సంబంధించినటువంటి ఆస్తి పంపకాలలో మీకు అన్యాయం జరిగినా కూడా జరుగుతుంది అనేటువంటి క్రమంలో ఉండేటువంటి వారైనా కూడా మీకు న్యాయం జరగాలి అని అనుకుంటే ఈ రెమెడీస్ ఫాలో కండి. ఏది ఏమైనా ముందు మీ ఇంట్లో ఉండేటువంటి తండ్రి గారి యొక్క పాదాలను స్పృశించండి ఈ రోజు నాడు. కుదిరితే ఆ 2 పాదాలను ఒక ప్లేట్లో పెట్టి చక్కగా అభిషేకం చేసి ఆ నీటిని మీద చల్లుకోండి. ఇంతకు మించినటువంటి రెమెడీ మరొకటి లేదు. ఎందుకంటే గ్రహాలలో అత్యంత పెద్ద గ్రహము మనకు సూర్యగ్రహంగా చెప్పేటువంటి గ్రహము. అదేవిధంగా మన ఇంట్లో మన తండ్రి గారు, అదేవిధంగా ఇంకా మనకు మరి తండ్రి లేడు అని అనుకుంటే తండ్రి వయస్కులు, మనకు ఆప్తులు, దగ్గర ఉండేటువంటి వారు, మన బాగు కోరేటువంటి వారిని ఈరోజు సర్ప్రైజ్ చేయండి. వారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఒక వాచ్, ఒక డ్రెస్, ఒక ధోతి. అది కూడా అలా కూడా ఎవరు లేరండి, మా బాగు ఎవరు లేరు అని అనుకున్న ఎడల నేను చెప్పే రెమెడీ చేసుకోండి. లేదు, ఎందుకంటే చేసే దానము ఉపయోగంగా ఉండాలి. లేదా బ్రాహ్మణులకు ఇవ్వండి, లేదా రోడ్డు మీద బొంగ ఎంతోమంది ఉంటారు, మీకు తోచిన సహాయం చేయండి. ఒక 7 జిల్లేడు ఆకులను సేకరించుకోండి. జిల్లేడు చెట్టు వద్దకు ఒకరోజు ముందే వెళ్ళి నమస్కరించుకొని పసుపు కుంకుమ వేసి, నా పరిస్థితులు బాగాలేక మీ ఆకులను తీసుకుంటున్నాను అని చెప్పి ఏదో రకంగా కృతజ్ఞతా భావంతో జస్ట్ సారీ చెప్పి ఆకులను తీసుకోండి. 7 ఆకులను సేకరించుకోండి. కుదిరితే జిల్లేడు పుష్పాలను తీసుకోండి.
తీసుకొని ఇంటికి వచ్చి శుభ్రంగా వాటిని కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే ఉదయం సూర్యోదయం కంటే ముందే చేయాలి. ఇది సూర్యోదయం కంటే ముందే చక్కగా వాటికి గంధము కుంకుమతో అలంకరింపజేసుకోవాలి. అంతకంటే ముందు మీరు అలంకరణ చేసుకోండి. అంటే మీరు స్నానం చేసి స్నానాది కార్యక్రమాలు చేసుకొని చక్కగా కూడా మీరు ఆ దేవతా అర్చన ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో చక్కగా వరిపిండి పసుపు కుంకుమ అన్నీ మిక్స్ చేసి ఏదో ఒక ముగ్గు అయితే వేయండి. వేసిన తర్వాత జిల్లేడు చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను ఒక విస్తరాకులాగా చేసి కింద ఒక ప్లేట్ పెట్టి రౌండ్ గా పెట్టమంట. 1 2 3 4 5 6 7 మధ్యలో ఒక గుప్పెడు గోధుమలను పోయండి. పోసి గంధ తైలం అని మార్కెట్లో లభిస్తుంది. గంధ తైలము లేదు అనుకుంటే విప్ప నూనె తెచ్చుకొని ఈ యొక్క ఎరుపు రంగులో ఉండేటువంటి మట్టి పాత్రలను 2 తీసుకొని చక్కగా వాటికి కింద పసుపు రాసి మనకు ఈ యొక్క గంధము కుంకుమతో అలంకరింపజేసి ఆ యొక్క గోధుమలలో పెట్టండి. మధ్యలో పెట్టి మనం చెప్పినటువంటి తైలము లేదా నూనెను పోసి 7 వత్తులు వేయండి. 7 వత్తులను ఒకటిగా చేసి కంప్లీట్గా కూడా 7 వత్తులు వేయండి. వేసి చక్కగా కూడా నమస్కరించుకొని సూర్య అష్టకాన్ని చదవండి. సూర్య అష్టకము లేదా ఆదిత్య హృదయము ఇవి చేసుకోండి. ఇవి చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దేవాలయం దగ్గర ఉండేటువంటి ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయండి. దీపారాధన చేసి ప్రదక్షిణ చేసుకొని చక్కగా కుదిరితే కొబ్బరి లడ్డూలను కొబ్బరి బెల్లము కలిపి కానీ ఏదైనా కొబ్బరి లడ్డూలను కొబ్బరి లౌజు మీరు ఒక 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. జస్ట్ 10 లడ్డూలను తీసుకువెళ్ళండి, 10 మందికి పంచండి. లేదు రవ్వ కేసరి ఆరెంజ్ రిలేటెడ్ ఆ కలర్ వేసి చక్కగా ఆరెంజ్గా చేసి అందులో మంచిగా జీడిపప్పు అవన్నీ వేసి నివేదించి పంచండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం అండి. దీపం ఇంట్లోనే పెట్టుకోవచ్చు, పొద్దున్నే చేసేసుకోమంటున్నారు. తర్వాత గోధుమలను ఏం చేయాలి? కుదిరితే శివాలయంలో ఎక్కడైనా పెట్టండి. గోధుమలను దానం ఇవ్వడమే. లేదు అనుకుంటే ఆ గోధుమలను నిర్మాల్యమే. గోధుమలను కుదిరితే వాటిని ఏమైనా గ్రాండో ఏదో చేసి ఒక చపాతో లైక్ ఏదన్నా అయితే గిట్ట దగ్గరలో కుక్కలకో దేనికన్నా ఆవుకో పెట్టండి. అంతే. మీరు తీసుకోకూడదు, మనం తీసుకోవద్దు. అద్భుతం అండి. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.